వీడియోని స్టార్ట్ చేసే ముందు వెరీ గుడ్ థింగ్ ఏంటంటే అంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే ప్రసాద్ అన్న ఇప్పుడు తెలుగు పర్సన్ ఒక రీజనల్ కాంటెంట్ క్రియేటర్ ఆల్మోస్ట్ 10 years వరకు కష్టపడి ఇప్పుడు డైరెక్ట్ యాపిల్ పార్క్ నుంచి ఇన్విటేషన్ వచ్చి WWDCని డైరెక్ట్ గా అటెండ్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేశారంటే అది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. తెలుగు రీజన్ నుంచి ఒక రీజనల్ లాంగ్వేజ్ నుంచి ఒక పర్సన్ అక్కడ దాకా వెళ్ళారంటే ఇద్దరు సక్సెస్, ఒకటి ప్రసాద్ అన్న సక్సెస్, రెండోది తెలుగు పీపుల్ సక్సెస్. టెక్ జర్నల్లీ ఆ స్టాండర్డ్స్ వరకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రసాద్ అన్న కంగ్రాచులేట్ చేయడానికి కూడా ఇది రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నమ్ముతున్నాను. అందుకే వీడియో స్టార్టింగ్ లోనే హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ అన్న, చాలా ఇన్స్పైర్ చేశారు ఇప్పటికే అండ్ ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో యాపిల్ iOS 27 లో రాబోతున్న కొత్త ఫీచర్స్ ఏంటో మాట్లాడుకోబోతున్నాం. చాలా చేంజెస్ జరగబోతున్నాయి. ముఖ్యంగా సిరి విషయంలో వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో మనందరికీ తెలిసిందే. లాస్ట్ టైం గూగుల్ జెమినై గానీ, చాట్ జీపీటీ గానీ, ఇంకా కోడ్స్ పరంగా అయితే క్లౌడ్ గానీ, గిట్హబ్ ఇవన్నీ ఎంత సక్సెస్ ని చూసిందో యాపిల్ ఇంటెలిజెన్స్ అంతే విధంగా ఫెయిల్ అయింది. మేజర్ రీజన్ యాపిల్ చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసుకున్నారు కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూస్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా దాన్ని చేంజ్ చేసేస్తున్నారు. ఆర్కిటెక్చర్ లెవెల్ నుంచి ఏ పరంగా రియల్ లైఫ్ లో ఉపయోగపడేలాగా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం కోసం యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ తో పాటు గూగుల్ జెమినై మోడల్స్ ని యూస్ చేయబోతున్నారు. రెండు కలిసి పనిచేస్తాయి. దాంట్లో భాగంగానే సిరిని చాలా వరకు డెవలప్ చేశారు. మీరు ఐఫోన్ లో, ఐప్యాడ్ లో అండ్ మ్యాక్బుక్ అన్నింటిలో దీన్ని చూడబోతున్నారు. కాకపోతే ముందే చెప్తున్నా, ఈ ఫీచర్స్ కోసం మీరు వెయిట్ చేయమాకండి. యాపిల్ గురించి తెలిసిందే, ఇప్పుడు యూస్ చేసే డివైస్ 15 Pro Max. దీంట్లో వాళ్ళు ప్రామిస్ చేసిన ఫీచర్స్ ఇంకా రావాల్సినవి, పెండింగ్ ఉన్నవి చాలా ఉన్నాయి. సో ఫీచర్స్ అన్ని వస్తాయి, కాకపోతే ఎంత లేట్ గా వస్తాయి అనేది మనం చెప్పలేము. రెండోది వీళ్ళు ఎప్పుడు రోల్ అవుట్ చేస్తారు ఏంటో కూడా ఎవ్రీ టైం చెప్పరు. ప్రాబ్లీ ఇంకొక 1.5 month లో మీరు 17 సిరీస్ యూజ్ చేసేవాలనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఏ డివైస్ కి iOS 27 అప్డేట్ వస్తుంది అంటే నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. iPhone 11 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని iPhone 17 Pro Max వరకు ఏవేవైతే సిరీస్ ఉన్నాయో అందులో ప్రతి ఒక్క మోడల్ కి అప్డేట్ వస్తుంది. లేట్ చేయకుండా ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ ఫీచర్ లిక్విడ్ గ్లాస్ థీమ్. తెలిసిందిగా బ్యాక్గ్రౌండ్ మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, గ్లాస్ ఫీల్ మనకు రావడం కోసం. ఇప్పుడు చాలా మంది యూజర్స్ దీనికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ ఒపేసిటీని కొంచెం కస్టమైజ్ చేసుకునేలాగా అండ్ లెటర్స్ వెనకాల ఉన్న దాన్ని కొంచెం డిఫ్యూజ్ చేస్తున్నారు. సో మీరు మాన్యువల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ట్రాన్స్పరెంట్ కావాలా, ఓపేక్ బాడీ కావాలని చెప్పని చాలా మంది ఓపేక్ స్విచ్ అవుతారు, కొంచెం క్లియర్ విజిబిలిటీ ఉంటుంది కోసం. నెక్స్ట్ థింగ్ ఐకాన్స్. బోత్ ఐఫోన్ అండ్ మ్యాక్బుక్ అన్నింటిలో కూడా ఐకాన్స్ చేంజ్ చేసేసారు. మొన్నటి వరకు మనకి జస్ట్ ఎడ్జెస్ లో మాత్రమే గ్లాస్ థీమ్ యాడ్ అయ్యేలా తీసుకుని వచ్చారు ఐకాన్స్ ని. ఇప్పుడు మ్యాప్స్ ఎగ్జాంపుల్ గా వీళ్ళు చూపించారు, లేయర్స్ ఆఫ్ గ్లాస్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఇంకా బెటర్ డీటెయిలింగ్ ఉంటుంది. అలానే మ్యాక్బుక్ లో కూడా, మ్యాక్బుక్ లో ఇన్ఫాక్ట్ మీకు పైన టూల్ బార్ కనబడుతుంది కదా, ఆ టూల్ బార్ కూడా ఐకాన్స్ చేంజ్ అని ఇంకొంచెం బోల్డ్ అని అండ్ ఇంకొంచెం సైజ్ పెద్దగా అని నావిగేట్ చేసుకునేటప్పుడు అండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం బెటర్ విజిబిలిటీ అండ్ కన్వీనియంట్ ఉంటుంది. అంతేకాదు ఈ ఐకాన్స్ చేంజ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ది డివైస్, ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐఫోన్ అండ్ యాపిల్ కార్ప్లే కూడా మీరు చూస్తారు. నెక్స్ట్ కొంచెం సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు 30% యాప్ లాంచెస్ ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ ఎయిర్ డ్రాప్ లో కొంత సమస్య ఉంది. లాస్ట్ అప్డేట్ దగ్గర నుంచి మనం ఎయిర్ డ్రాప్ చేసుకుంటున్నప్పుడు ఫోన్ దగ్గర పెడితే కనెక్ట్ అవుతున్నాయి కానీ ఎయిర్ డ్రాప్ ఫాస్ట్ అవ్వట్లేదు, టైం ఎక్కువ పడుతుంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. 80% ఫాస్ట్ ఎయిర్ డ్రాప్ ట్రాన్స్ఫర్స్ ని మనం చూస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్, మీరు iOS to iOS మెసేజ్ యాప్ లో నుంచి ఏదన్నా వీడియోస్ పంపిస్తున్నారు అనుకోండి, ఆ వీడియో వెళ్ళిందో లేదో మనకు అర్థం కాదు. కింద మనమేమో మెసేజ్ వేరే మెసేజ్ టైప్ చేసేస్తాం, అవతల వాళ్ళకి వీడియో వెళ్ళకుండా జస్ట్ దాని కింద మెసేజ్ మాత్రమే వెళ్తుంది. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే వీడియోకి తగిన మెసేజ్ మనం పెడతామని చెప్పని అవతల వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వీడియో వెళ్ళదు కాబట్టి. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తూ బెటర్ అండర్స్టాండింగ్ కోసం వీడియో కింద ఆ వీడియో వెళ్ళిందా లేదా, ఎంత % వెళ్ళింది అని చెప్పని ఇలాగా కింద ఒక బార్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది వీడియో ఇంకా స్టిల్ అప్లోడింగ్ ఉందా, డెలివరీ అయిపోయిందా అనేది. దాన్ని బట్టి మనం వెంటనే రియాక్ట్ అవ్వచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు నుంచో మనం వాట్సాప్ లో చూస్తున్నాం, వీళ్ళేదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫీచర్ సర్చ్ రిజల్ట్స్. మీరు మెయిల్ లోకి వెళ్ళినా లేకపోతే ఫోటోస్ లోకి వెళ్ళినా ఒక పర్టికులర్ వర్డ్ తో మనం సెర్చ్ చేసినప్పుడు రీసెంట్ గా వచ్చిన మెయిల్స్ లో మాత్రమే మనకి ఆ వర్డ్ ఉంటే సర్చ్ రిజల్ట్స్ లో కనబడతాయి. ఇఫ్ నాట్ కనిపించో, బట్ వీళ్ళు ఇంకొంచెం రీఫైన్ చేసి మీకు 4-5 సంవత్సరాల క్రితం మెయిల్స్ నుంచి అయినా కానీ ఆ వర్డ్ ఉంటే వెంటనే ఇక్కడ డిస్ప్లే చేసేలాగా, ర్యాంక్ చేసేలాగా సర్చ్ రిజల్ట్స్ లో. సేమ్ లైక్ ఫోటోస్ లో కూడా పాత ఫోటోస్ ఏవైనా కానీ సర్చ్ రిజల్ట్స్ లో కనిపించేలాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ కొంచెం ఆడవాళ్ళకి ఉపయోగపడేలాగా తీసుకొచ్చారు. పీరియడ్స్ కి సంబంధించి యాపిల్ వాచ్ లో అండ్ యాపిల్ హెల్త్ యాప్స్ యూజ్ చేసుకుని మెన్సురేషన్ సైకిల్ ని వీళ్ళు ట్రాక్ చేస్తుంటారు కదా, పీరియడ్ ఆన్ టైం ఉందా, ఆన్ ట్రాక్ ఉందా అని చెప్పి ఇది చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వెంటనే ఇది నోటిఫై చేసి పెరిమెనోపాస్ అండ్ మెనోపాస్ 2 టైప్స్ ఉంటాయి, ఈ రెండింటిని ఇంటిమేట్ చేసి దానికి తగిన జాగ్రత్తలు చెప్పబోతుంది. డేట్ టు డేట్ అంటే కొంతమందికి డేట్ కూడా గుర్తుండదు, లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది ఏంటనేది. దాన్ని కూడా ప్రాపర్ గా ట్రాక్ చేసి ఎన్ని డేస్ డిలేలో ఉంది, ఎన్ని డేస్ ప్రాపర్ గా సైకిల్ ట్రాక్ లో ఉంది అనేది ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఆర్గనైజ్డ్ వేలో ఇవ్వబోతుంది. ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉంటే ఈ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం మోస్ట్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఫీచర్, మీరు ఇప్పుడు బడ్జెట్ లో 2-3 వేల రూపాయల్లో ఉండే TWS లో కూడా పర్సనలైజ్డ్ EQ సౌండ్ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే +12 డెసిబెల్స్ నుంచి 0కి లేకపోతే మైనస్ లెవెల్స్ లో మనం పెట్టుకోవచ్చు. ఈక్వలైజర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ ఈక్వలైజర్ మనకి ఇప్పటి వరకు యాపిల్ ఎయిర్పాడ్స్ లో లేదు. ఫస్ట్ టైం వీళ్ళు ఈక్వలైజర్, కస్టమ్ ఈక్వలైజర్ తీసుకొని వచ్చారు ఎయిర్పాడ్స్ కి. అది కూడా ఒక పెద్ద అప్డేట్, దాని గురించి కూడా డెమో ఇచ్చారు. నెక్స్ట్ ఫీచర్, ట్రస్ట్ అండ్ సేఫ్టీని బేస్ చేసుకుని కొన్ని మేజర్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇది అమెరికన్ లాస్ అండ్ అమెరికాలో కొన్ని ఫౌండేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటి ఇన్పుట్స్ కూడా తీసుకొని వీటిని ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా కిడ్స్ యొక్క ఫోన్
ఫోన్స్ ఏవైతే ఉంటాయో దాని యాక్సెస్ కంప్లీట్ గా పేరెంట్స్ ఉండేలా తీసుకొని వచ్చారు. అండ్ పేరెంట్స్ ఫోన్ ఒకవేళ కిడ్స్ యూజ్ చేస్తున్నా కానీ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఫోన్ పేరెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీ పిల్లలు ఏ యాప్ ని ఓపెన్ చేయాలి, ఏ యాప్ ని ఓపెన్ చేయకూడదు, ఆ రిస్ట్రిక్షన్ మీ దగ్గర ఉంటుంది. యాక్సెస్ దేనికి ఇవ్వాలో కూడా మీ దగ్గర ఉంటుంది. అండ్ యాప్ ఎంతసేపు చూస్తున్నారో కూడా మీరు లిమిట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీ కిడ్ ఇప్పుడు యూట్యూబ్ అనే యాప్ ని ఒక 3 hours వరకు చూస్తున్నారు, దాన్ని మీరు లిమిట్ చేయొచ్చు. 1 hour కి మాత్రమే పెట్టొచ్చు. 1 hour తర్వాత యాక్సెస్ ఉండదు, యూట్యూబ్ ఇక ఓపెన్ అవ్వదు. అలానే యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఇంకా వేరే అదర్ అడల్ట్ యాప్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ యాప్స్ డౌన్లోడ్ చేయకుండా అండ్ ఏ యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా మీరే యాక్సెస్ అవ్వచ్చు. అండ్ స్క్రీన్ టైం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మొత్తం ఓవరాల్ యాప్స్ తో సంబంధం లేకుండా ఓవరాల్ స్క్రీన్ టైమ్ 4 hours ఉండాలా, 5 hours ఉండాలా, 3 hours ఉండాలా, కస్టమ్ స్క్రీన్ టైం మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ టైం కేవలం ఐఫోన్ లో మాత్రమే కాదు, అన్ని డివైస్ లో మనం ఈ స్క్రీన్ టైం లాక్ నే పెట్టొచ్చు. అండ్ మేజర్ రీజన్ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే పిల్లలకి న్యూడిటీ నుంచి చాలా దూరం ఉంచాలి అని చెప్పనేది వీళ్ళు మేజర్ ఎజెండా అన్నట్లు కూడా చెప్పారు. నెక్స్ట్ ఇక మనం మేజర్ గా మాట్లాడాల్సింది యాపిల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి. ఈ WWDC సగం ఈవెంట్ మొత్తం కూడా ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ మీద నడిచింది. అందులో ఫస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ లెవెల్లో ఈసారి వీళ్ళు అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ తో పాటు గూగుల్ జెమినై మోడల్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా ఇమేజ్ అండర్స్టాండింగ్, ఇమేజ్ జనరేషన్ అండ్ ఇమేజ్ ఇరేస్ ఈ మూడింటి మీద మేజర్ ఫోకస్ చేశారు. అండ్ గూగుల్ కూడా చాలా వరకు మాక్సిమం పర్సెంటేజ్ లో ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇమేజ్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే మీరు ఆన్ స్క్రీన్ లో ఒక ఇమేజ్ ఇచ్చారు, ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని యూజర్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయడం, దానికి తగ్గట్టు ఏదైనా నావిగేషన్ అడిగితే నావిగేట్ చేయడం, ఏజెంట్ లాగా పనిచేయడం, ఏజెంటిక్ ఫీచర్స్ ని డెవలప్ చేయడం, కొత్త ఇమేజ్ జనరేట్ చేయడం, అండ్ మనం ఇచ్చిన ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ని బేస్ చేసుకుని కొత్త ఇమేజ్ జనరేట్ చేయడం, ఇచ్చిన ఇమేజ్ లో ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇరేజ్ చేయడం, ఇవన్నీ దీని కిందకు వస్తున్నాయి. దాంతో పాటు డిక్టేషన్ ఈసారి ఇంకా యాక్యురసీ పెంచారు, హై యాక్యురసీ డిక్టేషన్ అని చెప్తున్నారు. అండ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కూడా ఇంకా బెటర్ చేశారు అన్నట్లు చెప్తున్నారు. అంటే వాడుక భాషలో మాట్లాడినా కానీ అది సెన్స్ చేసి డిక్టేషన్ తీసుకోగలదు. అండ్ సిరికి మనం ఏదైనా కమాండ్స్ ఇచ్చినా కానీ అది ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోగలని చెప్పారు. నెక్స్ట్ థింగ్ యాప్ యాక్షన్స్. యాపిల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ యాప్ ఓపెన్ చేసి మీరు ఏవైతే పనులు చేస్తూ ఉంటారో దాన్ని బేస్ చేసుకుని మనం ఉండే క్వశ్చన్స్ కి ఇది రెస్పాండ్ అవుతుంది. దాని పేరు ఆన్ స్క్రీన్ అవేర్నెస్ అని చెప్పి పిలుస్తున్నారు. అంటే స్క్రీన్ మీద ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనకు రెస్పాండ్ అవుతుంది ఆన్ స్క్రీన్ అవేర్నెస్. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే మరి మొత్తం అది అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది, ఇక్కడ ప్రైవసీ ఏముంది, మనం చేసే పని అంతా కూడా యాపిల్ చూస్తుందా, ఎంక్రిప్షన్ ఏముందా, ప్రైవసీ ఏముండదా అని చెప్పి డౌట్ పడుతుంటారు. దాన్ని కూడా క్లియర్ చేశారు. ఇది మొత్తం కూడా ప్రైవేట్ క్లౌడ్ ప్లస్ సర్వర్స్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ యాపిల్ కూడా దీన్ని చూడలేదు. కంప్లీట్ ఎంక్రిప్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ChatGPT కానివ్వండి, జెమినై కానివ్వండి, మీరు ఏవేవైతే సర్చ్ చేస్తారో అవన్నీ వాళ్ళు AI మోడల్స్ ని ట్రైన్ చేసుకోవడం కోసం ఈ డేటాను యూజ్ చేసుకుంటారు. బట్ యాపిల్ ఏం చేస్తుందంటే ఒక్క చిన్న డేటాను కూడా వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేయట్లేదు. ఆన్ డివైస్ ఉంటుంది. అంటే మీ డివైస్ వరకు మీరు ఏదైతే సర్చ్ చేస్తున్నారో అండ్ దేని మీద అయితే ChatGPT కానీ లేకపోతే జెమినై కానీ దీన్ని యూజ్ చేసుకుంటున్నారో లేదా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటున్నారో అది కంప్లీట్ గా మీ డివైస్ వరకు మాత్రమే సేవ్ అవుతుంది, మీరు వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. సో ప్రైవసీకి ఇక్కడ ఎటువంటి డోకా లేదు. క్లియర్ గా చెప్పేశారు. యాపిల్ మోడల్స్ కూడా ట్రైన్ చేసుకోవడానికి ఇది వీలు పడదు అని చెప్పి. మేజర్ చేంజెస్ చేసింది దేనికి అంటే సిరికి. యాపిల్ ఇంటెలిజెన్స్, సిరి రెండు విడివిడిగా ఉండేవి, ఇప్పుడు రెండింటిని కంబైన్ చేసేసారు. సిరి ప్లస్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిరి AI అని చెప్పి పిలుస్తున్నారు. సిరి AI ఇప్పుడు జస్ట్ వాయిస్ అసిస్టెంట్ మాత్రమే కాదు, మోర్ కేపబుల్ ఇనఫ్ ఏజెంటిక్ అసిస్టెంట్ అంటున్నారు. సిరి రెస్పాండ్ అయ్యే విధానం అండ్ సిరి ఇది యాక్టివేట్ అయిద్దారా, సిరి రెస్పాండ్ అయ్యే విధానం అండ్ సిరి రెస్పాండ్ అయినప్పుడు డైనమిక్ ఐలాండ్ నుంచి కిందకి డ్రాప్ డౌన్ రావడం అండ్ డ్రాప్ డౌన్ అయిన తర్వాత దాన్ని ఇంకా మనం కిందకి డ్రాగ్ చేస్తే మొత్తం ఒక కంప్లీట్ డెడికేటెడ్ AI పేజ్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఒక ChatGPT, ఒక జెమినై యాప్ యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ChatGPT, జెమినై ఇలా డెడికేటెడ్ యాప్స్ ఎలా అవుతున్నాయో ఇప్పుడు సిరికి కూడా ఒక డెడికేటెడ్ యాప్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ChatGPTని, జెమినైని అడిగే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ అడగొచ్చు, ఇది రెస్పాండ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఫోన్ లో ఉండే పనులు ఏవైతే ఉంటాయో అవి ChatGPT, జెమినై చేయలేవు, బట్ సిరి చేయగలుగుతుంది. అండ్ సిరికి ఇప్పుడు విజువల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. డెడికేటెడ్ కెమెరా యాప్ లో సిరి అని చెప్పని ఒక సెపరేట్ మోడ్ ఉంది. మీరు విజువల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు 17 సిరీస్ కానీ 16 సిరీస్ కానీ యూజ్ చేస్తే పక్కన క్యాప్చర్ బటన్ మీరు నొక్కగానే కెమెరా ఓపెన్ అవుతుంది కదా, అక్కడ పోర్ట్రేట్ బటన్ పక్కన మీకు సిరి అని ఒక మోడ్ కనబడుతుంది. ఎగ్జాంపుల్ గా వీళ్ళు ఒకటి చూపించారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక సీనరీ కనబడుతుంది. ఆ సీనరీ ఏంటి అని అడిగారు, చూపించింది. అక్కడికి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్, మ్యాప్ పెట్టమని చెప్పని అడిగారు, మ్యాప్ పెట్టేస్తుంది. దాన్ని ఫ్రెండ్స్ కి షేర్ చేయమన్నారు, ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇన్ యాప్స్ మీరు ఫోటోస్ యాప్ ఉంది, ఒక ట్రిప్ కి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు సిరిని యాక్టివేట్ చేసి లాస్ట్ వీక్ నేను ట్రిప్ కి వెళ్ళినప్పుడు బెస్ట్ ఫోటోస్ ఏంటి అని అడిగితే అది లిస్ట్ ఆఫ్ ఫోటోస్ ఇచ్చేస్తుంది. అండ్ అది పిక్ చేసిన కొన్ని ఫోటోస్ బాగున్నాయని మీకు అనిపిస్తే వాటిని డైరెక్ట్ గా ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా యాడ్ చేస్తుంది. అండ్ అది మీ ఫ్యామిలీ గ్రూప్ కి కానీ లేకపోతే పర్టికులర్ చాట్ మెసేజ్ కి కానీ పంపించమన్నా పంపించేస్తుంది. ఇంకొక కొత్త ఫీచర్ ఏంటి అంటే సిరి మాట్లాడే వాయిస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సిరి పేస్ ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. అంటే ఫాస్ట్ గా మాట్లాడాలి లేదా స్లోగా మాట్లాడాలి, అండ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎక్స్ప్రెసివిటీ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎక్స్ప్రెస్ చేసే విధానం కొంచెం తక్కువ ఉండాలి. కస్టమైజేషన్ తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడు పేస్ అండ్ ఎక్స్ప్రెసివిటీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి చాలా ఫీచర్స్. బట్ చిన్న రిమైండర్, మీరు ఛానల్ కి కొత్తగా వచ్చి ఇక్కడ వరకు చూస్తున్నారంటే కాంటెంట్ ఏ టైంలో అయినా మీకు వర్త్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. పక్కన నెంబర్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటే అది నాది. నెక్స్ట్ ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పిన సిరీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంకా చెప్పబోయే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేస్తాయి అండ్ ఎయిర్ పాడ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఆన్ స్క్రీన్ సజెషన్స్ పరంగా సిరీని మనం అన్ని యాప్స్ లో యూజ్ చేయొచ్చు, మ్యాప్స్ లో యూజ్ చేయొచ్చు, ఫోటోస్ లో యూజ్ చేయొచ్చు, మనం మెయిల్ ఓపెన్ చేస్తే మెయిల్ లో యూజ్ చేసుకోవచ్చు. స్టాక్స్ ఇమేజ్ ఏమైనా చూస్తున్నాం ఆ స్టాక్ రిలేటెడ్ కూడా దాన్ని అడిగితే ప్రాపర్ అనలిటిక్ రిపోర్ట్ లాగా ప్రాపర్ సమరీ కూడా ఇచ్చేస్తుంది, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక యాప్ అని కాదు, ఇన్ యాప్ లో ఉండే అన్ని యాప్స్ కి ఉపయోగపడుతుంది అండ్ కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉపయోగపడుతుంది. మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. మ్యాక్బుక్ లో సిరీ చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నాకు. స్పాట్ లైట్ ఫీచర్ ఉంటుంది కదా, ఆ స్పాట్ లైట్ ఫీచర్ ని ఇప్పుడు సిరీ కింద కన్వర్ట్ చేశారు. లెట్స్ ఎగ్జాంపుల్ నేను మెయిల్ ఓపెన్ చేసుకున్నాను, క్రోమ్ బ్రౌజర్ లేకపోతే సఫారీలోకి వెళ్ళాను, మెయిల్ చెక్ చేస్తున్నాను లేదా నేనే మెయిల్ రాయాలనుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ లో నేను ఈ మెయిల్ బాక్స్ పెట్టుకుని రైట్ సైడ్ లో సిరీని పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నేను మెయిల్ లో ఏదైతే పని చేస్తున్నానో దానికి రిలేటెడ్ సజెషన్స్ అండ్ దాన్ని కరెక్ట్ చేయడం లేకపోతే ఇంకా ప్రాపర్ వేలో ఇవ్వడం ఇవన్నీ మనకి ఇక్కడ సిరీ చేసేస్తూ ఉంటుంది. సిరీ ఇచ్చిన బెటర్ సజెషన్ ని మనం కాపీ చేసుకుని సింపుల్ గా ఇక్కడ మెయిల్ లో పేస్ట్ చేసుకుని కూడా పంపించేసేవచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను ఒక 3 ఇమేజెస్ చూస్తున్నాను. ఈ 3 ఫోటోస్ ని సెలెక్ట్ చేసి పక్కన మళ్ళీ సిరీ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కదా, ఇక్కడ మనం ఆ 3 ఇమేజెస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగాం అనుకోండి, దానికి సంబంధించిన యాక్యురేట్ ఆన్సర్ మళ్ళీ ఇక్కడ సిరీ రైట్ సైడ్ బాక్స్ లో ఇచ్చేస్తుంది. మల్టీ టాస్కింగ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో క్లియర్ గా చూపించారు ఇన్ అడిషన్ విత్ యాపిల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ నోట్స్ లో కూడా ఇప్పుడు సిరీని ఇంటిగ్రేట్ చేశారు. మీరు ఏదైనా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నారు లేకపోతే ఆఫీస్ బోర్డ్ మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నారు, దాని కోర్ పాయింట్స్ ఏంటో చెప్పేసి సిరీని దీనికి తగ్గట్టు ప్రాపర్ 5 minutes కి తగ్గ స్క్రిప్టా లేకపోతే 10 minutes కి తగ్గ స్క్రిప్టా రెడీ చేయమంటే ప్రాపర్ వేలో రెడీ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇన్ యాప్స్ అండ్ యాప్స్ లోపల కొన్ని చేంజెస్ చేశారు. అందులో ఫస్ట్ సఫారీ గురించి మాట్లాడాలి. చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు క్రోమ్ లో ఎగ్జాంపుల్ నాకు రోజుకి ఒక 30-40 ట్యాబ్స్ అని నేను ఓపెన్ చేస్తాను. ఆఫీస్ పనులు కానివ్వండి, యూట్యూబ్ వీడియోస్ రిలేటెడ్ కానివ్వండి, సేల్ రిలేటెడ్ కానివ్వండి, రకరకాల వెబ్సైట్స్ ఓపెన్ చేయాలి కాబట్టి ట్యాబ్స్ ఎక్కువ కనబడతాయి. ఈ 30 ట్యాబ్స్ కనిపించేటప్పటికి ఐకాన్ కనపడింది కానీ అసలు ఏ ట్యాబ్ దేనికి సంబంధించిందో మనకు గుర్తుండదు అండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ దీన్ని ఇప్పుడు క్లియర్ చేస్తూ సఫారీ ఏం చేస్తుందంటే ట్యాబ్స్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తాను అనుకోండి, ఒక పర్టికులర్ వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ గురించి చూస్తున్నాను, ఆ కార్ వీడియోస్ ఉన్న ట్యాబ్స్ అన్ని కలిపి కార్ వీడియో అని చెప్పని ఆర్గనైజ్ చేసి ఒక గ్రూప్ లో పెడుతుంది. నెక్స్ట్ ఏదైనా వంటకు సంబంధించింది చూస్తున్నాను, ఆ వంట రిలేటెడ్ ట్యాబ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ లో పెడుతుంది. స్టాక్స్ రిలేటెడ్ చూస్తున్నాను, 10 ట్యాబ్స్ ఉంటే ఆ 10 స్టాక్ ట్యాబ్స్ ని కలిపి ఒక గ్రూప్ కింద పెడుతుంది. సో దట్ ఏంటంటే ఆర్గనైజ్డ్ గా ఉంటాం. ఆ పర్టికులర్ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న 10 ట్యాబ్స్ మాత్రమే కనబడుతుంది. సో వర్క్ కొంచెం ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది అనమాట. త్వరలో ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఫీచర్ ని క్రోమ్ తీసుకొచ్చేసింది. నెక్స్ట్ ఫీచర్ అగైన్ సఫారీలోనే ట్యాబ్ రెస్పాండ్ అయినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేలా ఒక ఫీచర్ తీసుకొచ్చి, ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ లో ఉన్నాము, క్వశ్చన్ అండ్ కస్టమర్ సపోర్ట్ తోనే ఇంకొకటితో ఏదైనా చాట్ కానీ ఏదైనా చేస్తున్నాము, లేదా మనం ఫామ్ ఫిల్లింగ్ లోనే దీంట్లోనే ఉన్నాం. ఇప్పుడు రెస్పాన్స్ ఉంటుంది కదా, మనం ఒక రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత అవతల వైపు నుంచి ఒక రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ అవతల వైపు నుంచి లేట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ట్యాబ్ అలానే క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసేసి సరే టైం పడుతుంది కదా అని చెప్పని మనం ఇంకొక యాప్ ఓపెన్ చేసుకున్నాం, ఇంకొక వర్క్ ఏదైనా కానీ చూసుకుంటూ ఉంటాం. బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మనం చూసుకోం. సో ఇక్కడ ఏంటంటే మిస్ అయిపోద్ది, మనం ఈ పనిలో పడి మర్చిపోతాం. అలా అవ్వకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ట్యాబ్ ఓపెన్ లో ఉంచి మనం మినిమైజ్ చేసుకుంటే రెస్పాండ్ అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని క్లోజ్ చేసేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ట్యాబ్ యాక్టివ్ గానే ఉంటుంది. అటు సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మనం మిస్ అవ్వకుండా మనం పనిలో ఉన్నా కానీ ఉన్న పరంగా వెంటనే ట్యాబ్ ఓపెన్ చేసి క్విక్ రెస్పాన్స్ మన సైడ్ నుండి మనం ఇచ్చేయచ్చు. సో ఈ యాక్టివ్ ట్యాబ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చే ఫీచర్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది పాస్వర్డ్ యాప్ లో మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా పాస్వర్డ్ సెక్యూరిటీకి సంబంధించి కానీ సెన్సిటివ్ డేటా ఏదైనా ఉంటే, అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకో, పాస్వర్డ్ కాంప్రమైజ్ అయింది, ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అదే స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకునేలా ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఎప్పుడన్నా అది పాస్వర్డ్ కాంప్రమైజ్ అయింది అని గమనించిన వెంటనే పాస్వర్డ్ యాప్ దాన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్ కింద కన్వర్ట్ చేసింది, కొత్త పాస్వర్డ్ సెట్ చేసేసింది. అది మనం కావాలంటే చూసుకొని మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మెసేజ్ యాప్స్ లో కొన్ని చేంజెస్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మెసేజ్ యాప్ లో మన కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్వర్సేషన్ కి తగ్గట్టు కింద కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏదైనా సినిమా గురించి చెప్పాడు, పలానా డైనా పలానా టైంకి వెళ్దాంరా అని చెప్పి అన్నాడు అనుకోండి, వెంటనే కింద క్యాలెండర్ వచ్చేస్తుంది, రిమైండర్ వచ్చేస్తుంది, నోట్స్ యాప్ వచ్చేస్తుంది. ఈ మూడింటి మీద మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ క్యాలెండర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, వాడు చెప్పిన ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ న ఆ పలానా సినిమాకి మనం వెళ్ళాలని చెప్పని ఫిక్స్ చేసేసింది. రిమైండర్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఆ టైంకి సినిమాకి వెళ్ళాలి అని చెప్పని రిమైండ్ చేసేలాగా, ఫ్రెండ్ కాల్ చేసేలాగా రిమైండర్ సెట్ చేసేసి. నోట్స్ యాప్ లో ఏం చేసింది అంటే దానికి రిలేటెడ్ కాంటెక్స్ట్ మొత్తం తీసుకెళ్లి నోట్స్ యాప్ లో పెడుతుంది. లేదా ఏదైనా స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, ఆ స్క్రిప్ట్ అయినా కానీ నోట్స్ లోకి సేవ్ అయిపోతుంది. ఇలా ఆ మెసేజ్ ని మీరు దేంట్లో సేవ్ చేసుకోవాలి అంటే, చాలా మంది ఐఫోన్ లో అన్ని ఫీచర్స్ ఉంటాయి కానీ రిమైండర్, క్యాలెండర్ ఇవన్నీ సెట్ చేసుకునేలాగా ఎవరు యూజ్ చేయరు. యూజ్ అయ్యేలాగా నాకు కొన్ని యాప్స్ ఉన్నాయి అవి యూజ్ అవుతాయిరా బాబు అని చెప్పని కూడా అదే మనకి రిమైండ్ చేస్తున్నట్లా కనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి బాగా వైరల్ అవుతున్న ఫీచర్ ఏంటి అంటే, ఎంటైర్ ఫోన్ మీద మనం చేసే ప్రతి ఒక్క పనికి సిరి కంప్లీట్ యాక్సెస్ తీసుకొని మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నట్లు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను ఒక 1 month తర్వాతకి. ఇప్పుడు నా ప్లాన్ చేంజ్ అయింది, ఒక 10 days తర్వాతకి దాన్ని పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి నా టికెట్ ఇది, దాని కన్ఫర్మేషన్ నెంబర్ ఇది అని మనం చెప్పాలి కదా, దాన్ని బట్టే వాళ్ళు మనకి హెల్ప్ చేయగలరు ఎయిర్లైన్స్ వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తుందంటే సిరి మన కాన్వర్సేషన్ ని బేస్ చేసుకుని మెయిల్ బాక్స్ లోకి వెళ్ళి టికెట్ కి సంబంధించిన కన్ఫర్మేషన్ పిఎన్ఆర్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా ఫోన్ కాల్ మాట్లాడుతుండగానే పైన మనకి ఇక్కడ డిస్ప్లే చేసేస్తుంది.
మనం వెంటనే ఎయిర్లైన్స్ వాళ్ళకి చెప్పుకునేలాగా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే దట్టు ఏ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా మాట్లాడితే గెస్ చేసిద్ది అనుకుంటే, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటాం, హిందీలో మాట్లాడే వాళ్ళు ఉంటాం. అప్పుడు ఇది గెస్ చేయలేదు, మెయిల్ బాక్స్ లోకి వెళ్ళి చెక్ చేయలేదు, మరి ఎలా ఇది ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఉపయోగపడింది అనుకుంటా. బట్ ఎనీవే ఫీచర్ అయితే మాత్రం కొంచెం బాగుంది. రియల్ లైఫ్ లో అది ఎంత వరకు పనిచేసింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ థింగ్, షార్ట్ కట్స్ యాప్ కూడా ఇంకొంచెం ఈజీగా చేశారు. ఇంతకుముందు మనం షార్ట్ కట్స్ లోకి వెళ్ళి ఒక ఆటోమేషన్ రన్ చేయాలి అంటే దానికి ప్రాపర్ గా మనమే లోగో సెట్ చేసి, టైటిల్ సెట్ చేసి, అది ఎప్పుడు ఎనేబుల్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, అన్ని మనమే. చాలా టాస్క్ ఉండేది ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయాలంటే, అందుకే చాలా మంది యూజ్ చేయరు. ఇప్పుడు ఏం చేశారంటే ఏఐ డిస్క్రైబ్ టు క్రియేట్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే క్రియేట్ లోకి మీరు వెళ్ళి మీరు జస్ట్ చెప్తే చాలు. ఎగ్జాంపుల్ గా నేను ఆఫీస్ నుంచి బయలుదేరంగానే నా వైఫ్ కి ఆర్ ఎల్స్ నా ఫ్రెండ్ కి నా లొకేషన్ వెళ్ళాలి, లేదా నేను స్టార్ట్ అయ్యని చెప్పి మెసేజ్ వెళ్ళాలి అని ఒక షార్ట్ కట్ కావాలనుకోండి, మీరు దానికి చెప్తే చాలు, మీ లొకేషన్ బేస్ చేసుకుని అదో ఆటోమేటిక్ గా ఆటోమేషన్ క్రియేట్ చేసేసింది. ఇక్కడ మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ వాయిస్ తో దానికి కమాండ్ వేస్తున్నారు, అది ఆటోమేషన్ క్రియేట్ చేసేస్తుంది. అలా షార్ట్ కట్స్ యాప్ యూజ్ చేయడం కూడా ఇప్పుడు చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇమేజ్ ప్లే గ్రౌండ్ లో కూడా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇమేజ్ ప్లే గ్రౌండ్ వర్స్ట్ ఫీచర్ అన్నట్లు నాకు అనిపించింది. ఎక్కడ ఉపయోగపడదు, చిన్నపిల్లలు ఏదో టైం పాస్ చేయడానికి తప్ప అది దేనికి ఉపయోగపడదు అన్నట్లు నాకు అనిపించేది. ఇప్పుడు కొంచెం జెమినీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి మంచి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను నార్మల్ గా పట్టుకున్న ఫోటో ఒకటి అప్లోడ్ చేసి నా చేతిలో కేక్ ఉన్నట్లు నేను కమాండ్ ఇచ్చాను అనుకోండి, న్యాచురల్ గా నిజంగానే నా చేతిలో కేక్ ఉన్నట్లు పెడుతుంది. అండ్ ఆ కేక్ బాగుంది, బట్ దాని మీద క్యాండిల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అని కమాండ్ ఇస్తే వెంటనే అదే ఇమేజ్ కి కరెక్షన్ చేసి కేక్ మీద క్యాండిల్స్ కూడా పెట్టేస్తుంది. సో ఇమేజ్ ప్లే గ్రౌండ్ నిజంగా రియల్ లైఫ్ లో ఉపయోగపడేలాగా ఫస్ట్ టైం అనిపించింది. తర్వాత ఫోటోస్ యాప్ లో చెప్పాను కదా కొన్ని చేంజెస్ ఏ ఇరేజ్ గురించి. ఇంతకు ముందు ఆబ్జెక్ట్ ఇరేజర్ యాపిల్ లో చండాలంగా అనిపించేది, అసలు 1% కూడా ఒరిజినల్ లాగా అనిపించేది కాదు, న్యాచురల్ అనిపించేది కాదు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ న్యాచురల్ అనిపిస్తుంది అండ్ ఈవెన్ బెటర్ అనిపిస్తుంది. ఆండ్రాయిడ్స్ తో కంపేర్ చేస్తే కాంపిటేటివ్ గా ఈసారి రిజల్ట్స్ జనరేట్ చేస్తుంది అన్నట్లు నాకు అనిపించింది. అండ్ ఇమేజ్ ఎక్స్పాండ్ కూడా, ఇప్పుడు మీకు ఏదైతే ఫ్రేమ్ కనబడుతుంది ఈ ఫ్రేమ్ వరకు మాత్రమే నేను ఫోటో తీసా, బట్ నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కావాలనుకోండి, ఇమేజ్ ని జూమ్ ఇన్ చేసేస్తే ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెండ్ అవుతుంది. దాన్ని మీరు మీకు కావాల్సిన ప్లేస్ లో మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇమేజ్ ఎక్స్టెండ్ కూడా కొంచెం న్యాచురల్ గా తీసుకొచ్చారు. మూడోది స్పేషియల్ రీఫ్రేమింగ్. ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఫోటోస్ ని మీరు స్పేషియల్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, అంటే 3D లాగా బ్యాక్గ్రౌండ్ నుంచి మిమ్మల్ని సపరేట్ చేసుకొని ఒక 3D ఎఫెక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ 3D ఎఫెక్ట్ లో ఇప్పుడు ఫోటో నేను ఇలా తీసాను, ఇప్పుడు మీరు నన్ను ఇలా చూస్తున్నారు కదా, మీరు టూల్స్ లో స్పేషియల్ రీఫ్రేమింగ్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని 2 ఫింగర్స్ తో యాంగిల్ ఇలా చేంజ్ చేయొచ్చు. ఇలా ఉన్న ఫోటోని దాని యాంగిల్ ఇలా చేంజ్ చేసి ఇలా నుంచున్నట్లు తీసి సేవ్ చేస్తే ఇక ఫోటో ఇలానే ఉంటుంది. ఫ్రేమ్ నే కంప్లీట్ గా లైడార్ సెన్సార్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని 3D బ్యాక్గ్రౌండ్ ని క్యాప్చర్ చేసి మనకి తగ్గ ఫ్రేమ్ లో సెట్ చేస్తుంది. అన్ని ఫీచర్స్ బాగానే అనిపించింది. ఇంకా కోడింగ్ కి సంబంధించి కూడా ఏజెంటిక్ కోడింగ్ అని చెప్పి పిలుస్తున్నారు వీళ్ళు. ఎక్స్ కోడ్ మనకు తెలిసే ఉంటుంది, యాపిల్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు. అందులో ఇప్పటి వరకు క్లౌడ్ ఒకటి అండ్ చాట్ జీపీటీ రెండే ఉండేవి. ఇప్పుడు జెమినై కూడా యూజ్ చేసుకున్నా తీసుకొచ్చారు. అండ్ యాడ్ ఆన్ మీరు ఒకవేళ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిగ్మా అండ్ గిట్ హబ్ ని కూడా ఇప్పుడు మనం ఎక్స్ కోడ్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఏజెంటిక్ కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద న్యూస్ అని చెప్పాలి. అన్ని బాగానే ఉన్నాయి. ఒకే ఒక సాడ్ పార్ట్ ఏంటి అంటే కొత్త లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఇప్పుడు సిరిని ఇంత బాగా డెవలప్ చేసినప్పుడు ఆబ్వియస్ గా వరల్డ్ వైడ్ ఉన్న మేజర్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇంకా బెటర్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కూడా తీసుకొని వచ్చారు. బట్ సాడ్ పార్ట్, మేజర్ కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్ అన్ని సిరికి సపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఆ లిస్ట్ లో హిందీ కనిపించట్లేదు. తెలుగు సంగతి పక్కకు పడేసేయండి, రీజనల్ లాంగ్వేజ్ ఇంకోటి అనుకోవచ్చు. మన నేషనల్ లాంగ్వేజ్ అయినా హిందీ లాంగ్వేజ్ కూడా పెట్టకపోవడం బాధాకరం అని చెప్పాలి. వీళ్ళ మేజర్ మార్కెట్ కూడా ఇండియా అని చెప్పిన సంగతి మర్చిపోతున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ ఇండియా అనేది యాపిల్ కి. అలాంటి కంట్రీ నేషనల్ లాంగ్వేజ్ యాడ్ చేయకపోవడం బాధాకరం. మరి ఇది ఓవరాల్ గా iOS 27 కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ త్వరలో నా ఐఫోన్ కి వచ్చిన తర్వాత డెడికేటెడ్ రివ్యూ ఇంకొకటి చేస్తాను. రియల్ లైఫ్ లో అవి ఎంత బాగా పనిచేస్తుంది ఏంటంటే వాటి పనితనం చూద్దాం. బట్ ఇప్పటికీ ఇన్ని ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అండ్ దేనికోసం వెయిట్ చేస్తాను అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఓవరాల్ గా ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ హైప్ పాయింట్స్ అనే వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ తీసుకొస్తూనే ఉంటా, నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.